ఇక నెక్స్ట్ తెలంగాణ వాసుల రాకతో జోష్. నిన్న మొన్న అంతకుముందు 3 రోజుల పాటుగా తెలంగాణ హైదరాబాద్ నుంచి సగం హైదరాబాద్ దాదాపు 70% హైదరాబాద్ మొత్తం కూడా ఆంధ్రాకు తరలిపోవడం జరిగింది. దాంతో పాటుగా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ వాసులు కూడా పెద్ద ఎత్తున ఆంధ్రాకు పోవడం కూడా జరిగింది. సో గమనించండి. సో సంక్రాంతి సంబరాలు, కోడి పందాలు, ఇక రికార్డింగ్ డ్యాన్సులు చూడడానికి ఆ తెలంగాణకు సంబంధించినటువంటి భారీ ఎత్తున కొన్ని వేల లక్షల మంది కూడా ఆంధ్రాకు తరలిపోవడం జరిగింది. భీమవరంలో అయితే ఒక్కొక్క రోజు ఒక రూము, చిన్న రూము అద్దె దాదాపు 15,000, 20,000, 25,000 రూపాయల వరకు పలికింది. అంటే ఎంత డిమాండ్ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎంత డిమాండ్ ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుతాను. అంత దారుణంగా రేట్లు పెరిగినాయంటే లాడ్జ్ల విషయంలో ఇంత రేట్లు ఉన్నాయి అనుకోండి, ఇక ఫుడ్ విషయంలో ఇంత రేట్లు ఉంటాయి. ఆడ కోడి పందాల విషయంలో ఇక ఒక్కొక్క రకంగా జరిగినటువంటి విషయం చూస్తూ ఉన్నాం. కోట్లాది రూపాయల ఖర్చు చేసిర్రు, కోట్లాది రూపాయల పందాలు జరుగుతూ ఉంటే, ఇంత పెద్ద ఎత్తున ఓపెన్గా పందాలు జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా చేసుకోండి, మీరు కోడి పందాలు చేసుకోండి అన్నట్టుగా ప్రజలకు మొత్తం కూడా స్వేచ్ఛ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. దానివల్ల అనేక రకాల అనర్థాలు కూడా జరుగుతున్నాయి. సో చూడండి ఒకసారి, పండుగ 3 రోజులు బరిలోనే గోదావరి. ఏపీలో 2,000 కోట్ల రూపాయల కోడి పందాలు జరిగినాయట. 2,000 కోట్ల రూపాయల కోడి పందాలు జరిగినట్టే చూడండి ఏ విధంగా ఉందో పరిస్థితి. తాడపల్లిగూడెంలో ఒకే పందెం 1.53 కోట్లు, గుండాట పేకాటల్లో 500 కోట్లు, కృష్ణాలో 800 కోట్లు, పశ్చిమలో 300 కోట్లు, బాపట్లో 200 కోట్ల పందాలు. సో తెలంగాణ వాసుల రాకతో జోష్ పెరిగింది అంటూ చూస్తా ఉన్నాం. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. కోళ్ళు కత్తులు రువి నిర్వాహకుల పంట పండించాయి. కోడి పందాలతో పాటు గుండాట కోతాలాటలతో హోరెత్తించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 3 రోజుల్లో 500 కోట్ల వరకు పందాలు తేయినట్టు అంచనా. ఒక్క కాకినాడ జిల్లాలోనే ఏకంగా 250 కోట్ల లావాదేవీలు సాగినట్లు చెబుతున్నారు. ఒక్కో బరి వద్ద 3 నుంచి 4 గుండాట బోర్డులు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో చూడండి ఒకసారి, చేయించి నిర్వాహకులు లాభాలు వెనకేసుకున్నారు. కడప మండలంలో కోడి పందాలు 3 రోజులు కలిపి 15 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్టు చూస్తున్నాం. ఏపీలోని ఏలూరు రూరల్ కోడేలు బరి వద్ద పందెం కోడితో ఒక యువతి అంటూ చూస్తూ ఉన్నాం. ఈ విధంగా కాకినాడ రూరల్ కావచ్చు, తూర్పుగోదావరి కావచ్చు, వెస్ట్ గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, భీమవరం కావచ్చు, ఇలా ఏవైతే ఆంధ్ర ప్రాంతం ఉంటుందో ఈ ఆంధ్ర ప్రాంతంలో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు, ఈ కోళ్ల పందాలు కావచ్చు, పేకాట కావచ్చు, రకరకాల గుండాట లాంటి వాటితోటి భారీ ఎత్తున పందాలు కాసినట్టుగా తెలుస్తూ ఉంది. సో కోనసీమ, ముఖ్యంగా కోనసీమ చూసినట్లయితే ఫ్లడ్ లైట్లు, డిజిటల్ స్క్రీన్లతో సర్వహంగులతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పోలవరం మండలం మురమల్లలో ఏర్పాటు చేసినటువంటి అతిపెద్ద కోడి పందాల బరికి ప్రముఖులు పోటీతారు. ఇక్కడ కోట్లాది రూపాయలు చేతులు మారాయి. జిల్లా వ్యాప్తంగా 100కు పైగా పందెంబర్లతో పాటు వందలాది బోర్డులతో గుండాటలు, పేకాటలు వంటివి జోరుగా సాగాయి. 3 రోజుల పాటు సుమారు 150 కోట్ల మేర జూద క్రీడల జాతరలో వెచ్చించినట్లు సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పందెం రాయిలు, ముఖ్యంగా మహిళలు కోడి పందాలు తిలకించారు. ఇక రాజోలు, పి గన్నవరం, కొత్తపేట నియోజకవర్గాల పరిధిలో 20కి పైగా ప్రాంతాల్లో అశ్లీల రికార్డింగ్ డ్యాన్సులు హోరెత్తాయి. తూర్పు పందెం తూర్పుగోదావరి జిల్లాలో 100 కోట్ల పైనట, ఏలూరులో 200 కోట్లట, బాపట్లో 200 కోట్లట, సేతు వాపై డేగా ఆధిపత్యం 1.53 కోట్ల పందెం పోలీస్ కాన్వాయ్తో వచ్చి కోటి పెట్టట. ఉమ్మడి కృష్ణా జిల్లా కీసలో ఓ వ్యక్తి 25 కోడి పందాలు గెలిచి బుల్లెట్ను బహుమతిగా అందుకున్నాడు. గన్నవరం నియోజకవర్గం కీసరపల్లిలో ఓ ప్రముఖుడు కోటి గెలుచుకున్నారు. పోలీస్ కాన్వాయ్తో వచ్చిన ఆయన ఒకే ఒక పందెం కట్టి 10 నిమిషాల్లోనే కోటి కొలగొట్టారు. ఇక కృష్ణాలో 3 రోజుల్లో 800 కోట్ల పందాలు తెగాయి. ఈసారి బర్ల వద్ద ఎన్ఆర్ఐ మహిళలు సందడి చేశారంటూ చూస్తాను. లక్కీ డ్రాలో 20 లక్షల కారు అంటూ కూడా చూస్తాను. సో ఈ విధంగా జరిగినాయి సో కోడి పందాలు. సో విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఎత్తున పందాలు జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా కనబడతా ఉంది. సో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలంగాణ వాసుల హవానే ఎక్కువ కనిపించింది. వారి కార్లతోనే రోడ్లన్నీ నిండిపోయాయి. అలాగే ఎక్కువ కోడి పందాలు గెలిచిన వారికి కార్లు, బుల్లెట్లు బహుమతిగా అందేశారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో కార్లు బహుమతులు ఇవ్వడం గమనార్హం అంటూ చూస్తున్నాం. సో క్యాసినో నిర్వాహకుడు చికట్ ప్రవీణ్ లాంటి వాళ్ళు కూడా జిల్లాలోని పలు చోట్ల హల్చల్ చేశారంటూ చూస్తున్నాం. సో చికోటి ప్రవీణ్ లాంటి వాళ్ళు వెళ్ళినట్టే ఎంత పెద్ద ఎత్తున పోయినో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది పరిస్థితి మొత్తానికైతే చాలా పెద్ద ఎత్తున ఇదొక ఆనవాయితీ ఉంది. కొత్త అల్లుల మజాక, ఔరారా గారెల, అయ్యారే బూరెల అంటూ చూస్తాం. ఇన్ని వంటలు పాల్వంచలో కొత్త జంటకు వడ్డించిన 271 వంటకాలు. ఏపీలోని కోనసీమ జిల్లా
మామిడి కుదురు మండలం ఆదురులో కొత్త అల్లుడికి ఇచ్చిన భారీ విందులో 1574 రకాల వంటకాలట. ఇవన్నీ వంటకాలు ఆయన తినాలా, ఏం చేయాలా, చచ్చిపోతాడు పాపు. ఇంత దారుణంగా ఉంటుంది. తినిపించి చంపుతారంటారు, ఇదే పరిస్థితి అన్నట్టు. సో మొత్తానికైతే ఆంధ్రాలో అయితే 2000 కోట్లకు పైగా కోడి పందాలు, రకరకాల పందాలు జరిగినట్టుగా, చేతులు మారినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికైనా కానీ కొంత ఆంధ్ర ప్రభుత్వం ఆలోచించాలి. చాలా చిన్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాల పైన ఉంటుంది. ఇక చేయకపోతే ఇక ప్రజలే నష్టపోతారు. నెక్స్ట్